హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో ఇఫ్ ఎర్రర్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, మనం జనరల్గా ఎక్సెల్లో ఫార్ములాస్ కానీ ఫంక్షన్స్ రాసేప్పుడు ఒక్కోసారి మనకి ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. అంటే ఎర్రర్స్ జనరేట్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూస్ కావచ్చు, లేకపోతే మనం ఫంక్షన్ తప్పు రాసి ఉండొచ్చు, మేబీ ఏదైనా కావచ్చు. ఒకవేళ ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనకు ఆ ఎర్రర్ ప్లేస్లో ఎర్రర్కి సబ్స్టిట్యూట్గా వేరే అదర్ వాల్యూ ఏదన్నా మనము ప్రింట్ చేసుకోవాలి అంటే మనం చేసుకోవచ్చు. అది ఎక్సెల్ షీట్లో చిన్న ఫంక్షన్తో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను నెంబర్ 1 నెంబర్ 2 వాల్యూ తీసుకున్నా. ఇక్కడ నేను రాసిన ఫంక్షన్ ఏంటి అంటే నెంబర్ 1 డివైడెడ్ బై నెంబర్ 2 తీసుకున్నాను. సో ఇక్కడ 908 డివైడెడ్ బై 8 చేస్తే 113.5 వచ్చింది. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఫిఫ్త్ నెంబర్ చూడండి, 732 డివైడెడ్ బై 0. సంథింగ్ డివైడెడ్ బై 0 అంటే ఇన్ఫినిటీ, అంటే ఇక్కడ ఎర్రర్ కిందే చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది? డివిజన్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఆ ఎర్రర్ రాకుండా 0 రావాలి, లేదంటే ఏదన్నా అదర్ టెక్స్ట్ రావాలి అంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇవన్నీ తీసేసి దీనిలో ఫంక్షన్ రాస్తాం. సో మీరు ఏదైతే ఫంక్షన్ రాయాలనుకుంటున్నారో ఇఫ్ ఎర్రర్లో రాసేయండి. ఇఫ్ ఎర్రర్ అని చెప్పేసి వాల్యూ తీసుకోండి. ఏం చేయండి? b2 బై c2 కామా. ఒకవేళ ఈ ఆపరేషన్ తోటి మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ఏమవ్వాలి అంటే నేనేం చేస్తాను, 0 అనే వాల్యూ పెడతాను నేను, రైట్? లేదంటే డివిజన్ నాట్ పాసిబుల్ అని కూడా పెట్టచ్చు. సో విల్ సీ దట్. డబల్ కోట్స్లో రాద్దాం టెక్స్ట్. ఇచ్చేసాను. సో దీన్ని ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. వచ్చేసింది, చూసారా? డివిజన్ నాట్ పాసిబుల్. ఎందుకంటే సంథింగ్ డివైడెడ్ బై 0 కాబట్టి మనం అలా తీసుకుంటాం. లేదు నాకు ఇదంతా టెక్స్ట్ వద్దు, ఓన్లీ 0 ప్లేన్ 0 కావాలి అంటే జస్ట్ ఇవి తీసేసి టెక్స్ట్ తీసేసి 0 పెట్టేసేయండి. జస్ట్ 0 వచ్చేస్తుంది, రైట్? థ్యాంక్ యూ.